హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు 40 కేజీల చికెన్ బిర్యానీ ఎలా చేస్తున్నారో ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే ఒక్కొక్క వంట మేస్త్రి ఒకలా చేస్తారు. ఈ మేస్త్రి గారు ఎలా చేస్తున్నారో చూసేయండి. 40 కేజీల చికెన్లోని రెడీ చేసుకొని సాల్ట్ వేస్తున్నారండి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక 100 గ్రాముల వరకు ఉంటుంది కసూరి మెంతి కూడా వేసుకోవాలి. కారం అయితే 3 మ్యాంగో కారం అండి ఇది. ఈ కారం కాస్త రెడ్గా ఉండటానికి, కలర్ బాగా కనిపించడానికి 3 మ్యాంగో కారం ఒక అర కేజీ పడుతుంది. 3 మ్యాంగో కారం కూడా వేసుకున్నారు. మసాలా దినుసులన్నీ కూడా మిక్సీ బట్టి ఆడించిన మసాలా అండి. ఇది 50 నుంచి 100 గ్రాముల వరకు ఉంటుంది. ఆ మసాలా కూడా వేశారు. మసాలాలు అయితే ఫ్లేవర్లో చాలా ఎక్కువ రకాలు వేసారండి. అలాగే పుదీనా అలాగే కొత్తిమీర ఆకులు కూడా వేసారు. ఎవరెస్ట్ మసాలా అండి. ఈ ఎవరెస్ట్ మీట్ మసాలా ఇది మిక్స్డ్ మసాలా అండి. ఇవి 2 ప్యాకెట్లు వేసారు. ఆచి చికెన్ మసాలా అండి. ఆచి చికెన్ మసాలా కూడా 2 ప్యాకెట్లు చిన్నవి 100 గ్రామ్స్ ఉంటాయండి. ఇవి 2 వేసారు. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఒక అర కేజీ ఉంటాయండి. వేసారు. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసారు. కాస్త కరివేపాకు కూడా వేసారు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇది 1.5 కేజీల నుంచి 2 కేజీల దగ్గర ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసారు. పెరుగండి. పెరుగు కూడా ఒక 5 లీటర్లు పెరుగు ఉంటుంది. 5 లీటర్లు పెరుగు వేసారు. ఈ పెరుగు అయితే మాకు హెరిటేజ్ దొరుకుతుందండి. ఇక్కడ మా ఏరియాలో హెరిటేజ్ పెరుగు వేసారు. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేయాలండి. ఎంత బాగా అంటే ఇంకా అలాగా పట్టుకొని మసాజ్ చేస్తూనే ఉండాలి. అలా చేస్తేనే ఈ మన బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఆయిల్ అండి. ఆయిల్ 2 నుంచి 3 లీటర్ల ఆయిల్ ఉంటుంది. ఈ ఆయిల్ ఫ్రీడమ్ ఆయిల్ అండి. ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట. అది కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక ½ అవర్ పడుతుంది. ఇలాగా వేరే ప్రాసెస్ చూద్దాం. రైస్ ఉడకబెట్టడానికి పక్కన ఒక పాత్ర పెట్టి అందులో వాటర్ వేసుకుంటున్నారు. ఒక అర కేజీ ఉంటాయండి పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నారు. బిర్యానీ ఆకండి ఒక 50 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు ఉంటుంది. బిర్యానీ ఆకు వేసారు. అలాగే మిరియాలు కూడా ఒక 50 గ్రాములు ఉంటాయి. డాల్డా అండి. డాల్డా ఒక అర కేజీ డాల్డా వేసారు. అలాగే సాల్ట్ వచ్చి ఒక కేజీ ప్యాకెట్ వేసేసారండి. డాల్డా అది కొంచెం వేడెక్కితే ప్యాకెట్ తీసేస్తారండి తర్వాత. అలాగే టేస్టింగ్ సాల్ట్ కూడా వేసారు. కాస్త కొత్తిమీర కూడా వేసారండి. రోజ్ వాటర్ అండి. 100 ml రోజ్ వాటర్ కూడా వేస్తున్నారు. కాస్త కరివేపాకు కూడా వేసారు. కసూరి మెంతి కూడా వేసారు.
కాస్త వాటర్ ఎక్కిన తర్వాత ప్యాకెట్ తీసేస్తున్నారు. బాస్మతి బియ్యని ఒక అరగంట నానబెట్టేసారండి. నానబెట్టేసి శుభ్రం కడిగేసి పక్కన పెట్టారు. ఇలాగ ఎసరంతా కూడా మరిగిపోయింది. ఈ మరిగిపోయిన ఎసట్లోని ముందుగా నానబెట్టుకున్న ఈ రైస్ని వేసేసుకుంటున్నారు. ఈ బాస్మతి రైస్ కూడా 40 కేజీలండి. మొత్తం 40 కేజీల చికెన్కి 40 కేజీల రైస్ వేస్తున్నారు. గిన్నె చూడటానికి వీడియోలో అయితే చిన్న గిన్నె అంటుంది చూడండి. నలుగురు పట్టుకుంటే ఇంకా లేవట్లేదు. ఎందుకంటే 40 కేజీల చికెన్ కదా, అలాగే గిన్నె బరువు కూడా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెమన్ జ్యూస్ అండి, లెమన్ జ్యూస్ కూడా వేసుకుంటున్నారు. ఇవి ఉడుకుతున్న సేపు కూడా ఈసారి మనం రైస్ దగ్గరికి వెళ్దాం. అంటే రైస్ దగ్గర ఉప్పు వేసారు, అలాగే మసాలా దినుసులు అన్నీ కూడా వేసారండి. ఈ రైస్ అంతా కూడా దగ్గర ఉడికిపోతుంది. ఎంత అవసరం లేదండి, మనం ఒక 80% ఉడికించుకుంటే సరిపోతుంది. ఉన్న 20% కూడా మనం చికెన్లో వేసినప్పుడు ఉడికిపోద్ది అనమాట. ఎనభై శాతం ఉడికిన రైస్ని ఈ చికెన్లో వేసేస్తున్నారండి. రైస్ని ఇలా సర్దేసుకోవాలండి. ఇలా సర్దేసిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర, పుదీనా ఆకులు కూడా వేస్తున్నారు. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని మనకి దమ్ పట్టేసుకోవాలండి. గరం మసాలా అండి, సొంతంగా తయారు చేసిన గరం మసాలా ఉంది కదా, ఆ గరం మసాలా కూడా పైన పొడి చల్లుతున్నారు.
చికెన్ మసాలా అండి. చికెన్ మసాలా కూడా జల్లుతున్నారు. ఇది కూడా 100 గ్రాముల ప్యాకెట్ అండి. ఒక ప్యాకెట్ జల్లుతున్నారు. ఇవన్నీ జల్లిన తర్వాత కాస్త జీడిపప్పు కూడా వేసుకొని పైన దమ్ పట్టేసుకుంటే దమ్ బిర్యానీ రెడీ అయిపోద్దండి. అలాగే పైన నిప్పులు వేసేసారు, దమ్ము ఇంకా పట్టేశారు. ఇప్పుడు కిందకి తక్కువ మంటమే సెగ మీద ఉడుకుతుంది. మనకి బిర్యానీ ఎంతో రుచికరమైన మనకి దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఎంతసేపు మా వీడియోని చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదములు. అలాగే మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.